హలో గైస్. సో అయితే మనం ప్యూర్ మ్యాథ్స్ సిరీస్ స్టార్ట్ చేసాం. నెంబర్ సిస్టంలో మ్యాక్సిమం చాలా మోడల్స్ కంప్లీట్ చేసాం. సో రిమైండర్ థియరం అనుకుంటా దాని మీద ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా కంప్లీట్ చేసాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్యూర్ మ్యాథ్స్లో మనకి ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనకి జనరల్గా చెప్పాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎవరైనా అడిగారు అనుకోండి, నేనైతే సింపుల్గా ఏం చెప్తానంటే ఏదైతే మనకి పాలినామియల్ ఈక్వేషన్ ఉంటుందో దిస్ ఈజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏంటి? ఒక పాలినామియల్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. అయితే ఈ పాలినామియల్ ఈక్వేషన్ అనేది ఏంటంటే దీని యొక్క డిగ్రీ ఏదైతే 2 ఉంటుందో, ఇప్పుడు పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీకి 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఏంటి డిగ్రీ 2 అంటే ఏంటి అసలు? సో దీని మీనింగ్ ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఉంటే దాని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అందుకే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఏ విధంగా చెప్తామంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని చెప్తాం అన్నమాట, ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇలా ఉంటేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బదులు ఏ క్యూబో లేదంటే ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఏదో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని ఉంది. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారా? నో, దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనరు. ఎందుకంటే నేను ఇప్పుడే కదా చెప్పాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఒక పాలినామియల్ ఈక్వేషన్, దాని యొక్క డిగ్రీ ఎంత ఉండాలి? ఇక్కడ పవర్లో 2 ఉండాలి. ఇక్కడ ఎంత ఉండాలి? 2 ఉండాలి. సో అలాగా హైయెస్ట్ పవర్ అనే వేరియబుల్కి 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది మీ మైండ్లో ఉండిపోవాలన్నమాట. ఓకేనా? ఇది మీ మైండ్లో ఉండిపోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏబీసీ అని ఉన్నాయి కదా. ఏబీసీ ఏవైనా అవ్వచ్చు. ఇప్పుడు ఏబీసీ పైన ఇచ్చినవి ఇవి నెంబర్స్ అవ్వచ్చు. ఓకేనా? ఇవి నెంబర్స్ అవ్వచ్చు. నెంబర్స్ లైక్ కాన్స్టెంట్స్ అంటారు. ఇక్కడ సి అంటే కాన్స్టెంట్, సి అంటే కాన్స్టెంట్. ఓకేనా? అంటే సింగిల్ నెంబర్ వస్తుంది అన్నమాట. అక్కడ మనకి ఎటువంటి వేరియబుల్ రాదు. సో అలాగే ఇక్కడ ఏ ఇచ్చాడు కదా, ఏ పక్కన ఎక్స్ స్క్వేర్ ఉంది కదా. సో ఇప్పుడు ఎప్పుడైనా గమనించండి, ఇప్పుడు ఏ ఎక్స్ స్క్వేర్ అని ఉంది కదా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ ఖచ్చితంగా 0 అవ్వకూడదు. ఓకేనా? ఏ కెనాట్ బి 0. నేను సింపుల్గా అర్థమయ్యేలాగా డెఫినేషన్ లేకుండా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పాను. అసలు ఎక్కడ యూజ్ చేస్తారు? ఇప్పుడు చూడండి, మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది, ఇంజనీరింగ్స్లో ఉంటుంది, ఎకనామిక్స్లో ఉంటుంది, కంప్యూటర్కి సంబంధించిన గ్రాఫిక్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యూజ్ చేస్తారు. లేదు, నేను ఫస్ట్ అనుకునేవాడిని ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయా, ఇందులో కూడా ఉంటుందా అంటే ఎస్, కొన్ని అనలిటికల్ ప్రాబ్లమ్స్లో కొన్ని ప్యాటర్న్స్ని అనలైజ్ చేయడానికి ఆల్జీబ్రా, ముఖ్యంగా ఆల్జీబ్రాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇప్పుడు ఇది ఆల్జీబ్రాలో టాపిక్కే. అలాగే క్యాలిక్యులస్లో యూజ్ చేస్తారు. ఇంటర్మీడియట్లో మీరు చూసే ఉంటారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా? సో అది మాట. ఇప్పుడు మనం ఈక్వేషన్ మనకి గుర్తున్నప్పుడు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏంటి? ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఏ కానీ 0 అయితే ఏమవుద్ది? అప్పుడు ఎక్స్ స్క్వేర్ కూడా 0 అయిపోతుంది కదా. అంటే ఎక్స్ స్క్వేర్ కూడా 0 అయిపోతుంది కదా. సో అప్పుడు వెంటనే లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0 అయ్యింది అనుకోండి, ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఒకవేళ ఏ ఈక్వల్ టు 0 అయితే ఏమవుద్ది? ద ఈక్వేషన్ షుడ్ బి లైక్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. అప్పుడు మనకు అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు కదా. సో ఏ కెనాట్ బి 0. ఓకేనా? సో ఈ విధంగా మాట. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకోండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనకు క్వశ్చన్ అడగొచ్చు, ఏ ఈక్వల్ టు 0 అని ఇచ్చేసి ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాడు. ఏ ఈక్వల్ టు 0 అయితే అవ్వదు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది కదా. సో దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని కూడా అంటారు. ఓకేనా? అది కూడా మర్చిపోవద్దు మీరు. ఇది ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నా పాలినామియల్ ఈక్వేషన్ అన్నా ఒకటే. బట్ పాలినామియల్ ఈక్వేషన్లో రకాలు ఉంటాయి. పాలినామియల్ ఈక్వేషన్లో డిగ్రీ 2 ఉన్నదాన్ని మాత్రమే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది కూడా రాసేద్దాం, ఎందుకైనా మంచిది. ఈ పాయింట్ కూడా రాసేద్దాం. ఇఫ్ ఒకవేళ ఏ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఇట్ విల్ బికమ్ ఏమవుద్ది? అంతే కదా. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు ఇలా ఉంటేనే కదా 0 అంటే. ఇప్పుడు ఏ 0 అయిపోయింది అనుకోండి, ఏ 0 అయితే 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0 కదా. అప్పుడు ఏం మిగిలింది నాకు? బిఎక్స్ ప్లస్ సి అని వచ్చింది. సో బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, దిస్ ఈజ్
లీనియర్ ఈక్వేషన్. ఇలా ఉంటే దీన్ని ఏమంటాం, ఏ పవర్ లేకపోతే లీనియర్ అంటే పవర్ 1 ఉంటే దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. దీన్ని ఏమంటాం, లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా. సో జనరల్గా మనం ఇవి నేర్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ ఎక్స్ అనేది ఒక వేరియబుల్. ఓకేనా, ఎక్స్ అనేది ఒక వేరియబుల్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ అని ఉందంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ మాట. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎవరు, ఏ. అదే ఒకవేళ ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరని అడిగారు అనుకోండి, ఎవరు ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, బి. చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవరు, ఏ. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎవరు, బి. ఓకేనా. నెక్స్ట్ సి ఎలాగో మీకు అందరికీ చెప్పాను, సి అనేది ఒక కాన్స్టెంట్ టర్మ్ సి అనేది. ఓకేనా. సో అది అయితే మనము ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం ప్రాబ్లమ్ చూసినట్లయితే సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఏదైనా సరే సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. సో లైక్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, కొన్ని క్వాడ్రాటిక్ ఎగ్జాంపుల్స్ టైప్స్ చూద్దాం. దేర్ ఆర్ 4 types ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దేర్ ఆర్ 4 types. ఎన్ని టైప్స్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో, 4 types ఉంటాయి. లైక్ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నేను ఇక్కడ ఫుల్గా రాయట్లేదు. కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమీ లేదు, నీకేం చెప్పాను, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని ఉంటే దాన్ని కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఏ నాట్ ఈక్వల్ టు 0 అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఇన్కంప్లీట్ అంటే ఏమి లేదు. ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ కాకుండా ఇప్పుడు ఒకవేళ బి ఈక్వల్ టు 0 అండ్ సి ఈక్వల్ టు 0 అయిందనుకో, అది ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మూడోది ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారనుకోండి. ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎప్పుడు అవుద్దంటే ఓన్లీ బి ఈక్వల్ టు 0 అయినప్పుడు దాన్ని ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారన్నమాట. 4 మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో యాక్చువల్గా అవసరం లేదు, ఏ ఈక్వల్ టు 1 ఎప్పుడైతే అవుతుందో దాన్ని మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారన్నమాట. ఓకేనా. కానీ మనం చూసేదంతా కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే, కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఓకేనా. సో అది ఇప్పుడు మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఏం లేదు, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 అంటే ఏం మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు బి ఈక్వల్ టు సంథింగ్, బి ఈక్వల్ టు ఏ 3 ఏదో అనుకుందాం, బి ఈక్వల్ టు 3 అనుకుందాం. అప్పుడు 3x ప్లస్ ఇది ఏదో 2 అనుకుంటే ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటామన్నమాట. అక్కడ ఏ అనేది 1 అయ్యింది కాబట్టి. ఓకేనా. సది ఓన్లీ ఒకవేళ 2x స్క్వేర్ అని రాశారనుకోండి, దీన్ని ఏం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు, ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకంటే అక్కడ బి లేదు, సి లేదు. చూడండి, బీసీ 0 అయిపోతే దాన్ని ఏమంటాం, ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని నేర్చుకోవాలి. సో ఇలా నోట్ పాయింట్స్ అనేవి చెప్తూ ఉంటాను, అవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో. నెక్స్ట్ హైయెస్ట్ పవర్. ఓకేనా. సో హైయెస్ట్ పవర్ దీన్నే మనం ఆర్డర్ అంటాం అన్నమాట. దీన్నే మనం ఏమంటాం, ఆర్డర్ అంటాం. ఆర్డర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని ఉంది కదా, దీని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే ఏం చెప్తావు, దీని యొక్క పవర్ హైయెస్ట్ పవర్ ఎంత, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ అని అడుగుతాడు అన్నమాట. హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఎంత, 2. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అలా ఉందనుకోండి, హైయెస్ట్ పవర్ ఎంత చెప్తావు, 3 చెప్తావు. ఇదే ఆర్డర్ అన్నమాట. ఆర్డర్ ఈక్వల్ టు ఎంత, 2 అని చెప్పాలి. ఓకేనా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే కొన్నిసార్లు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇలా కాన్సెప్ట్ పెద్ద చాప్టర్ అయితే కాదండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది చిన్న చాప్టరే, కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ క్లమ్జీగా ఉంటాయి, కొంచెం మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి రూట్స్ అడుగుతాడు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ ఈక్వేషన్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటిని మనం రూట్స్ అంటాం అన్నమాట. సో రూట్స్ అంటే మనకి ఎప్పుడైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం 2 రూట్స్ని తీసుకుంటాం. మనం ఎన్ని రూట్స్ని తీసుకుంటాం, 2 రూట్స్ని తీసుకుంటాం. ఒకటి ఆల్ఫా, ఇంకోటి బీటా. ఓకేనా. ఆల్ఫా, బీటా. చూడండి, రూట్స్ అంటే 2 మాత్రమే వస్తాయి ఈ ఈక్వేషన్కి. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0 అని ఉందనుకోండి, ఇప్పుడు దీనికి రూట్స్ ఎన్ని వస్తాయి చెప్పండి.
ఎస్ 3 వస్తాయి. ఎందుకంటే హైయెస్ట్ పవర్లో నెంబర్ ఎంతైతే ఉంటాయో అన్ని రూట్స్ వస్తాయన్నమాట మనకి. అన్ని రూట్స్ వస్తాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఆల్ఫా అండ్ అలాగే బీటా. సో ఈ విధంగా మనం చెప్పాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు మనం చూసుకున్నట్లయితే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆల్ఫా ఈక్వల్ టు మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆల్ఫా ఈక్వల్ టు -b ప్లస్ √b² - 4ac. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం ఈ ఫార్ములా 2a. అలాగే బీటా ఈక్వల్ టు ఒక ఫార్ములా ఉంటుంది. -b మైనస్ √b² - 4ac డివైడెడ్ బై 2a. సో రెండు ఒకటే యాక్చువల్గా. ఆల్ఫా అయితే ప్లస్ పెడతారు, బీటా అయితే మైనస్ పెడతారు అన్నమాట. ఓకేనా. సో దీనికే మనం రూట్స్ కనిపెట్టడానికి సింపుల్గా మనం ఏం చేస్తామంటే -b ± √b² - 4ac డివైడెడ్ బై 2a అని చెప్తాం అన్నమాట. సింపుల్. మళ్ళీ ఇది ఎలా వచ్చింది, ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవడం టైం వేస్ట్. ఓకేనా. మరీ అంత డిఫికల్ట్ అడగడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి డైరెక్ట్గా రూట్స్ అడగడము, లేదంటే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడము, సో ఇలాంటివి అడుగుతాడు అనమాట. సో ఈ ఫార్ములా అందుకే ఇంపార్టెంట్. ఇవి కూడా ఇంపార్టెంటే. సో ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, ఆ రెండింటిని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. మనకి 2 రూట్స్ వస్తాయి అన్నమాట ఈ ఫార్ములా యూజ్ చేస్తే. అవసరమైనప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. బట్ ఈ ఫార్ములాలో మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ లోపల ఇచ్చిన రూట్ లోపల ఉన్నదాన్ని మనం డిస్క్రిమినేషన్ అంటామన్నమాట. దాన్నే డెల్టా అంటాం. డిస్క్రిమినేట్ అంటారు, డెల్టా అంటారు. ఓకేనా. డెల్టా అంటే ఇక ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం డిస్క్రిమినేట్ అంటారు. డిస్క్రిమినేట్ అంటే ఏంటంటే b² - 4ac. ఇదొక ఫార్ములా. ఓకేనా. ఇదొక ఫార్ములా. దీన్ని మనం డిస్క్రిమినేట్ అంటాం. డిస్క్రిమినేట్. ఓకే. సో ఈ విధంగా అన్నమాట. సో అయితే నెక్స్ట్ నేచర్ ఆఫ్ రూట్స్ తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం నేచర్ ఆఫ్ రూట్స్ తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కాన్సెప్ట్ నేర్చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేచర్ ఆఫ్ రూట్స్ ఏంటో తెలుసుకుందాం. మీరు అందరూ స్కూల్లో నేర్చుకునే ఉంటారు. నేచర్ ఆఫ్ రూట్స్ అంటే మనకి చిన్నప్పుడు టీచర్ చెప్తుంది, 4 పాయింట్లు చెప్తుంది. ఫస్ట్ పాయింట్, b² - 4ac అనేది ఈక్వల్ టు 0 వస్తే దానికి అర్థం ఏంటంటే రూట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తాం. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని చెప్తాం. రియల్ అండ్ ఈక్వల్ అని చెప్తాం. అదే ఒకవేళ రూట్స్ b² - 4ac అనేది గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అని చెప్తాం. అన్ఈక్వల్ అని చెప్తాం అన్నమాట. అంటే సమానం కాదు. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ b² - 4ac అనేది లెస్ దెన్ 0 వస్తే రూట్స్ ఆర్ ఇమాజినరీ అని చెప్తాం. రూట్స్ ఆర్ ఇమాజినరీ అని చెప్తాం. ఓకేనా. ఇమాజినరీ అంటే మీకు చాలాసార్లు నెంబర్ సిస్టంలో చెప్పాను, రూట్ లోపల మైనస్ వస్తే దాన్ని 2i అని రాస్తారని. ఓకేనా. సో ఆ విధంగా అన్నమాట. అర్థమైందా. సో ఒకవేళ మనకి b² - 4ac ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇలా వచ్చిందనుకోండి, అప్పుడు రూట్స్ ఆర్ మనకి రియల్ అవుతాయి అన్నమాట. రూట్స్ ఆర్ రియల్ అవుతాయి ఇలా వస్తే. ఓకేనా. సో ఈ పాయింట్స్ ఇప్పుడు నేను రాస్తున్న ప్రతి పాయింట్ని కూడా మీరు రాసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రతిదీ గుర్తుండాలి. ఎందుకంటే క్వశ్చన్స్లో మనకి ఇవే అడుగుతాడు ఎక్కువగా. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్ అని అడుగుతాడు. ఓకేనా. వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ అని అడుగుతాడు. అదొకటి ఉంది. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్ మాట. సమ్ ఆఫ్ ది రూట్స్. ఓకే. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటో ఇప్పుడు మనం కనిపెట్టాలి. ఇందాకలో ఏం చెప్పాను నేను, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకు ఉండే రూట్స్ ఎవరు ఉంటారు, ఆల్ఫా కామా బీటా కదా. సమ్ అంటే ప్లస్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా చేయాలన్నమాట. ఇందాక ఆల్ఫా వాల్యూ ఎంత అని చెప్పాను నేను, ఆల్ఫా వాల్యూ -b ± √b² - 4ac అని చెప్పాను డివైడెడ్ బై 2a. తర్వాత బీటా ఏమని చెప్పాను నేను, -b √b² - 4ac అని చెప్పాను డివైడెడ్ బై 2a. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని కలిపేశారనుకోండి, అప్పుడు మీకు ఒక వాల్యూ వస్తుందన్నమాట. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ఇది గుర్తుంటే చాలు. మళ్ళీ 2 కలిపేసి దాన్ని చేయడం టైం వేస్ట్. అవన్నీ కూడా నన్ను అడిగితే ఇలా గుర్తుపెట్టేసుకోండి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, -b/a. ఓకేనా. -b/a. b అంటే ఎక్స్ కోఎఫిషియంట్, అంటే -x కోఎఫిషియంట్. a అంటే x² కోఎఫిషియంట్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే -x/x². ఇది -x కోఎఫిషియంట్, ఇది x² కోఎఫిషియంట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు మీకు ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ వస్తున్నట్లే. సమ్ ఆఫ్ ది
రూట్స్. నెక్స్ట్ ఇంకేం అడుగుతాడు ఎగ్జామ్లో? ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అడుగుతాడు. ఇంకేం అడుగుతాడు ఎగ్జామ్లో? ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేస్తారు? ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కనిపెట్టాలి. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రొడక్ట్ అంటే ఇంటూ, అంటే ఆల్ఫా ఇంటూ బీటా, అంటే ఇచ్చిన వాటిని డైరెక్ట్గా మల్టిప్లై చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే నీకు ఎంత వస్తుంది? C/A వస్తుంది. ఇందాకలాగే వాల్యూస్ని డైరెక్ట్గా మల్టిప్లై చేయాలి. సో ఇది ఫార్ములా. ఓకేనా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటావు. కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై x² కోఎఫిషియంట్. ఓకేనా? సో అది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పాము ఇక్కడ? సో మనకి ఈ ఫార్ములాస్ చూడండి ఎలా వచ్చాయో. ఓకేనా? నేను స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ పెట్టానంటే చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకు వచ్చేసి ఆల్ఫా బీటా మనం రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పాం కదా. సో నెక్స్ట్ స్టార్ మార్క్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, సో ఎప్పుడైనా సరే నువ్వు ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకో. సో మనకి నేను సింపుల్గా ప్రాబ్లమేటిక్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్తాను అనమాట. మళ్ళీ ఇది ఎలా వచ్చింది, సో దీన్ని ఎలా చేయాలి, ఇవన్నీ మనకు అనవసరం. ఓకేనా? సో ఇవన్నీ చెప్పుకుంటే టైం వేస్ట్ అని నేను చెప్పట్లేదు. కావాలంటే మీరు బయట ఎక్కడైనా చూడండి, మీకు ఇది ఇలా చెప్పేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను -3 -4 ఏదో నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు -3 -4 తీసుకున్నాను ఇక్కడ. ఆర్ 2 రూట్స్ అని చెప్పాను. -3 -4 ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పాను. ఏమని చెప్పాను? రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పాను. అప్పుడు నువ్వు దీన్ని ఈక్వేషన్ రూపంలో రాయమన్నాడు. ఈక్వేషన్ రూపంలో రాయమంటే అప్పుడు నువ్వు ఇది రాయాలన్నమాట. ఓకేనా? ఏమని రాస్తావు? -3 -4 అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా కదా, అంటే x² ఇది ఆల్ఫా ఇది బీటా. x² - x ఇంటూ -3 ప్లస్ -4 హోల్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే -3 ఇంటూ -4 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుద్ది? x² మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ అవుద్ది. -7 అవుతుంది. అంతేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 7x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s are 12 ప్లస్ 12 అవుతుంది ఈక్వల్ టు 0. చూసారా? ఈక్వేషన్ వచ్చింది. ఇది మనకు ఆప్షన్లో ఇస్తాడు. ఎగ్జామ్లో మనకి ఆప్షన్లో ఇస్తాడనమాట. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. వాడు 2 రూట్స్ ఇస్తాడు, దాన్ని మనం ఆల్ఫా బీటా అనుకోవాలి. ఆ ఈక్వేషన్లో మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా? ఆ ఈక్వేషన్లో మనం ఏం చేయాలి? సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట వాల్యూ అనేది. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. సో మ్యాక్సిమం అన్నీ ఇంపార్టెంట్ చెప్పాను. సో ఇప్పుడు మనం రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో అలాగే ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్, సో తర్వాత మనం ఈ థింగ్స్ అవి తెలుసుకుంటే మనం నెక్స్ట్ ఫర్దర్గా మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.